దేవుడు అన్ని జీవులకి నోరిచ్చాడు. కానీ మాట్లాడే శక్తి ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చాడు. పూజలు, దీపాలు కన్నా ఎంతో శక్తివంతమైనది మంత్రజపం. మనిషికి వచ్చే ఎంతటి కష్టాన్నైనా 3 దారుల్లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. మొదటి దారి ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతకడం. రెండో దారి ఆ సమస్యని యాక్సెప్ట్ చేసి అందులోనే బ్రతకడం. మూడవ దారి ఆ సమస్య నాది కాదు అనుకుని దాన్ని వదిలేయడం. కానీ మంత్రపఠనం అనే డిసిప్లైన్ని నీ మైండ్కి అలవాటు చేయడం వల్ల వచ్చే కష్టాన్ని ముందుగానే గ్రహించి దాన్ని ఎదిరించే నిబద్ధత నీలోని పెంపొందించుకోవచ్చు. నిన్నెవరైనా పిలవాలంటే నీకు ఒక పేరుంది. నీతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే నీకు ఒక ఫోన్ నెంబర్ ఉంది. నిన్ను ఎవరైనా కలవాలి అనుకుంటే నీకు ఒక అడ్రస్ ఉంది. అలాగే మనిషి దైవత్వాన్ని చేరుకోవాలి అంటే దేవుడి యొక్క పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు మంత్రం. నీ ఇష్టదైవం యొక్క మంత్రాన్ని ప్రతిరోజు బ్రహ్మకాలం మరియు సంధ్యకాలంలో నువ్వు పఠించగలిగితే ఆ మంత్రం కొద్ది రోజుల్లోనే నువ్వు స్వాధీనపరచుకోగలుగుతావు. నీకే తెలియని ఒక దివ్య శక్తి నీలో మేల్కొంటుంది. నీ ఎదురుగా ఉన్నది ఎంత గొప్ప వాళ్ళైనా సరే తడబడకుండా మాట్లాడగలిగే శక్తి నీలో ఉత్పన్నమవుతుంది. నీ జీవితంలో ఎదురొచ్చే ఎంతటి పెద్ద కష్టాన్నైనా సరే ఎదిరించగల ధైర్యం నీ సొంతమవుతుంది. నీ ఎదురుగా ఉన్న వ్యక్తి మనసులోని మంచి లేదా చెడు ఆలోచనలు నువ్వు సులభంగా గ్రహించగలుగుతావు. మాట్లాడడం అనేది మనిషికి దేవుడిచ్చిన ఒక వరం. కానీ అలాంటి మాటల్ని మన ఆధీనంలో ఉంచుకొని ఎలా మాట్లాడాలో మంత్రపఠనం మనకి నేర్పిస్తుంది. దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన వరాన్ని వ్యర్థమైన మాటలన్నీ ఉపయోగించి దుర్భాషలాడి మన మనసుని చెత్త చేసుకోకుండా మనకు ఉన్న ఈ వాక్ శక్తితో దేవుణ్ణి ఎలా చేరాలో తెలుసుకుందాం. మంత్రపఠనం అలవాటు చేసుకొని మన మనసుని, ఆలోచనలని శుద్ధి చేసుకుందాం. మీకు తెలుసా, మంత్రాలు అనేవి మన శరీరంలో ఉన్న అనారోగ్యాలను కూడా నివృత్తి చేయగలవు. ఎంతటి కష్టం వచ్చినా ఒకరి దగ్గర చేయి చాచకుండా బ్రతకగలగాలి. మనం పూర్తిగా పతనం అయ్యేంత వరకు మనల్ని నాశనం చేసే వ్యక్తులు నవ్వుతూ మన పక్కనే ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తించి మనకి దైవరక్షణ కల్పించేది ఒక్క మంత్రం మాత్రమే. ఒక నిజాన్ని నీ వరకు తీసుకురావడం మాత్రమే నా పని. దాన్ని ఆచరించడం అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా.